ఆ రోజుల్లో భారతదేశమంతటా హిందూ కుటుంబాల్లో సాంస్కృతిక పరంపర పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం జరుగుతుండేది. దీనివల్ల పిల్లలను పిలవడంలో భగవాన్ నామస్మరణ జరుగుతుందని విశ్వాసం ప్రజల్లో ఉండేది. చిన్నగా పెరిగి పెద్దవుతున్న ముద్దుల కొడుకుని ముక్తికాశీదేవి గారు శ్యామాచరణుడు పేరు పెట్టారు. దినచర్య కార్యంలో ఆవిడ పిల్లవాడిని జోలపాట పాడి జో కొడుతుండేవారు. అప్పుడప్పుడు శివాలయ సమీపంలో కూర్చొని తన్మయత్వంలో పూజ చేస్తుండేవారు. ఆ పూజ సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చొని శివుడి మాదిరిలా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవాడు. అప్పుడప్పుడు ఆవిడ కొడుకును ఏటి ఒడ్డున ఉసుకె మీద కూర్చోపెట్టి ఇంటి పని చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఆ పిల్లవాడు శివుడి మాదిరిలా ఒంటి నిండా దుమ్ముతో కళ్ళు మూసుకొని కూర్చొని ఉండేవాడు. విశేషమేమిటంటే మామూలుగా పిల్లలకుండే చంచలత్వం ఈ దేవ శిశువులో తక్కువగా కనిపిస్తుండేది. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉదాసీన దృష్టితో ఉండటం చూస్తే అతడు ఏదో కల్పనా జగత్తులో లేదా భావన లోకంలో విహరిస్తున్నాడేమో అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఆ పిల్లవాడి మహాభావాన్ములు ముద్రలు మొదలైనవి చూసిన బుద్ధిమంతులు ఈ పిల్లవాడు మామూలు వాడు కాదేమో సుమా అని అనేవారు. లహరి కుటుంబ వారి ఎలవెల్పు శివుడు. బయటవైపు ఇంటికి ఆనుకొని ఒక శివాలయం ఉండేది. ఒకనాడు ఏం జరిగిందంటే ముక్తికాశీదేవి గారు బిడ్డను ఒళ్ళో పెట్టుకొని శివధ్యానంలో మునిగి ఉన్నారు. ఆ పిల్లవాడు కూడా తల్లిని అనుకరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో హఠాత్తుగా విశాలమైన జటాదుట దారైన సౌమ్యమూర్తిని అయిన ఒక సన్యాసి ఆలయానికి ఎదురుగా నిలబడ్డాడు. ముక్తికాశీదేవి అమ్మ అని పిలిచాడు. అకస్మాత్తుగా ధ్యానభంగం కావడంతో ముక్తికాశీదేవి గారు భయపడ్డారు. కొడుకును వెంటనే ఒళ్ళోకి తీసుకున్నారు. భయపడకు తల్లి, నేను సన్యాసిని. నన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు ఆ సన్యాసి. అప్పటికే ముక్తకాశీదేవి గారు భయంతో నిలబడి ఉన్నారు. సన్యాసి మళ్ళీ ఆమెను దీవిస్తూ ఇలా అన్నాడు. అమ్మా, ఈ అబ్బాయి మామూలు శిశువు కాదు. ఈ బాబు దైవ శిశువు. సంసార సంబంధమైన మోసలోనూ యాతనలోనూ చిక్కుకొని దుఃఖిస్తున్న ఈ గృహస్థులకు గోప్యముగా సాధన ద్వారా మార్గదర్శనం చేయడం కోసమని నా యోగ బలం ద్వారా నీ పుత్రుడిగా ఈ అబ్బాయిని పంపాను. ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నీడలా ఎప్పుడు నీ బిడ్డ వెంబటే ఉంటాను. అతను నా బిడ్డలానే జీవితమంతా తన అంతర్జ్యోతిని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ సౌమ్యమూర్తి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ దూరం వెళ్ళిపోయాడు. క్రీస్తు శకం 1848 సంవత్సరం వరకు, అంటే 8 సంవత్సరాల కాలం ఈ కాలేజీలోనే ఆయన చదువుకున్నారు. దీనికి సరైన ఆధారం దొరకలేదు, కానీ ఆయన ఉన్నత విద్య గడించేవారు. దీనికి రుజువు తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే తర్వాత కాలంలో ఆయన అనేక మంది శిష్యులకు చదువు చెప్పే భాగ్యం వహించారు. దీన్ని బట్టి ఆయన సుశిక్షితులైన వ్యక్తి అని తెలుస్తుంది. ఆయన ఇంగ్లీష్, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లో కాక పార్సీ భాష కూడా నేర్చుకున్నారు. ఇంతే కాకుండా
నాగభట్ట అనే మహారాష్ట్ర శాస్త్ర పండితుడిని సన్నిధిలో. బహుశా ఈ స్కూలు కాశీలో అని స్కూళ్ళ కన్నా పాతది కావచ్చు. ఇప్పటి స్కూళ్ళు రామపు చెరువుకు రేవరి చెరువుకు మధ్య పెద్ద రోడ్డు మీద సదానంద బజారులో ఉంది. సంస్కృతంతో పాటు వేదం, ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసేవారు శ్యామాచారులు. కాలేజీ రోజుల్లోనే 18వ ఏట అంటే క్రీస్తు శకం 1846లో ఈయనకు పెళ్ళయింది. ఆ కాలంలో కాశీలో నివాసం ఏర్పరచుకున్న బెంగాలీ కుటుంబాల్లో గౌర్ మోహన్ గారు మాదిరిగా హారో జిల్లాలోని బేలూరు సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన పండిత దేవనారాయణ సాన్యాల్ వాచస్పతి గారు కూడా ఒకరు. వీరు మంచి నిష్ఠాపరులైన బ్రాహ్మణులు. కాశీలోని పండితుల్లో వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. గౌర్ మోహన్ గారితో వీరికి గణితం పరిచయం కూడా ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు. త్రిలింగస్వామి వారు తెలుగువారు. కేవల నిష్ఠావంతులైన బ్రాహ్మణులుగా పేరుకున్న సాన్యాల్ గారు ఇంట్లో భిక్ష తీసుకునేవారని చెబుతారు. వాచస్పతి గారు గౌర్ మోహన్ గారి ఇంటికి దగ్గరలోని కాళీస్పురా మొహల్లాలో దగ్గరలో ఉంటుండడం వల్ల వారు అప్పుడప్పుడు గౌర్ మోహన్ గారు ఇంటికి వస్తుండేవారు. ఇద్దరు శాస్త్ర చర్చలు, ప్రత్యేక ఆలోచనలు జరుపుతూ ఉండేవారు. వాచస్పతి గారి భార్య అప్పటికే గతించింది. 3 కొడుకులని ఒకే ఒక కూతురైన కాశీమణి వారి స్వయంగా పెంచి పెద్ద చేశారు. కాశీమణి తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు గౌర్ మోహన్ గారి ఇంటికి వస్తుండేది. అక్కడే ఆడుతుండేది. ఇంట్లో ఆడవాళ్ళు ఆమెను వేళాకోళం చేస్తూ ఉండేవారు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుండేవారు. ఆ చిన్న పిల్ల సౌమ్యంగా, సుందరంగా ఉన్న శ్యామాచరణుల వైపే వేలు చూపిస్తూ ఉండేది. సంయోగశాన నవవర్ష ప్రయము శ్యామావరణములు గల కాశీమణితో శ్యామాచరణులకు వివాహం అయినది. శ్యామాచరణులు ఆరోగ్యం మంచిది. వ్యాయామంతో పాటు ఆయన ఈతల్లో కూడా ప్రావీణ్యులు అనిపించుకున్నారు. ప్రారంభం నుండి కూడా కష్టపడి పనిచేసే తత్వం, గంభీరం ప్రకృతి అయినవి. తమ ఈడు వాళ్ళతో కలిసి వృధాగా కబుర్లు చెప్పుతూ ఏనాడు కాలక్షేపం చేసేవారు కారు. ప్రతి విషయంలోనూ వివేకంతో పనిచేసేవారు. అన్నం దొరకనప్పుడు కూడా ఎవరిని అడిగి తినేవారు కారు. క్రీస్తు శకం 1851 23 ఏళ్ల వయసులో ఈయన ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. గాజీపూర్లో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ వర్క్స్లో గుమస్తాగా చేరారు. ఆ రోజుల్లో సైనికులకి ఆహారం సామాగ్రి సరఫరా చేయడం, రోడ్లు వంటివి నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు. ఆ తర్వాత మిర్జాపూర్, బక్సర్, కఠువా, గోరఖ్పూర్, దానాపూర్, రాణిఖేత్, కాశీ మొదలైన చోట్లకు ఆయన బదిలీ అవుతూ వచ్చింది. సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్, ఈ రోజుల్లో SDO పదవిలో ఉండేవారు. గాజీపూర్లో పనిచేసే రోజుల్లో ఈయన జీతం చాలా తక్కువ. అందుచేత సొంత ఖర్చుల కోసం సైనిక శాఖలో ఇంగ్లీష్ ఆఫీసర్లకు హిందీ, ఉర్దూ నేర్పుతూ ఉండేవారు. దానివల్ల వచ్చేదాంతో తమ ఖర్చులు గడుపుకునేవారు. వచ్చిన జీతాన్ని కుటుంబ ఖర్చుల కోసం నెలనెలా కాశీమణి గారికి పంపుతుండేవారు. క్రీస్తు శకం 1852లో గాజీపూర్ కార్యాలయం కాశీకి మారడం వల్ల ఆయన కూడా కాశీ వచ్చారు. అదే సంవత్సరం మే 31 తేదీన గౌర్ మోహన్ గారు స్వర్గస్థులయ్యారు.
శ్యామాచరణ్ లహిరి గారి తండ్రి గారు పోయారు. ఆయన పోయిన తర్వాత అన్నదమ్ముల మధ్య గృహ కలహాలు మొదలయ్యాయి. శాంతిప్రియులైన ధర్మపరులైన శ్యామాచరణులు అశాంతికి జగడాలకి ఎప్పుడూ దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తుండేవారు. భవిష్యత్తులో ఆయన ద్వారా ఎంతటి మహాప్రయోజనం ఘనంగా నెరవేరబోతుందో ఆ ప్రయోజనం లేదా కార్యం సంకేతమో అప్పటికింకా ఆయన అందలేదు. కానీ దాని వెలుగులో మొదటి నుంచి నిర్ధారితమైన కర్మ సంస్కారం ఆయన శాంతి ప్రియత్వం ఆకర్షిస్తూ వచ్చింది. ఎందుకంటే శాంతివాణిని వినిపించడం, ప్రచారితం చేయడం అన్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎప్పుడూ అశాంతి వాతావరణంలో ఉండడం లేడు. కానీ అన్ని విధాలా మంచి గృహస్థుడిగా ఆదర్శం నెలకొల్పవలసి వస్తుంది. లోకానికి విద్యా ప్రదానం చేయడానికి అన్ని విధాలా తనకు ఆచరణకులమైన పని చేయవలసిన వస్తుంది. ధర్మం కానీ ఆలోచన కానీ మొదట నీ జీవితంలో ఆచరణలో పెట్టు. ఆ తర్వాత ఇతరులు దాన్ని ఆచరణలో పెట్టడానికి వారికి శిక్షణ ఇయ్యు అని చెప్పారు మనుషులు. శ్యామాచరణులు జీవితంలో కూడా సామాన్య గృహస్థులు గృహ కలహాలు మాదిరిగా వివాదాలు, కలహాలు, ప్రసంగాలు తలెత్తుతూ ఉండేవి. కొంతకాలం పాటు ఇంటి గొడవల్లో సర్దుకొని పోతూనే ఉండి చివరికి సీమన్ చౌహట్లో 2వ అంతస్తు భవనంలో ఒక వాటా అద్దెకు తీసుకొని సకుటుంబంగా అక్కడ ఉండేవారు. ఆ కాలంలో సామాన్య వేతనము గృహశిక్షకుడు, ట్యూషన్ టీచర్గా వచ్చే ఆదాయం ఒక మాదిరిగా సహాయపడుతుండేవి. ఈ సామాన్య ఆదాయంతోనే ఆయన ఇల్లు నడుస్తుండేది. ఇది కూడా ఆయన లోక శిక్షణ ప్రజలకు కోసమే. ఇంకా అందులో ఒక భాగం. పేద గృహస్థుడిగా ఉంటూనే మెల్లమెల్లగా జీవనాన్ని కూడదీసుకొని సాధనలో ముందుకు వెళ్ళేవారు. మహాపురుషులు జీవితాల్లో అలాంటి పూర్తి వ్యతిరేకములు ఉంటూనే ఉంటాయి. సాధారణ మనుషులు చేయలేని పనిని మొదట మహాపురుషులు తమ సాధనా క్రమంలో తమ జీవితంలో సాధిస్తారు. లేకపోతే సాధారణ వ్యక్తి వాళ్ళ జీవన దర్శనాన్ని లేదా ఆదర్శాన్ని ఎలా స్వీకరిస్తాడు? గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అలాంటి ఉపదేశమే చేశాడు. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ పని చేస్తాడో ఇతరులు కూడా అదే చేస్తారు అని భగవద్గీతలో. ఆయన ఏ కర్తవ్యం నిర్వహిస్తాడో ప్రజలు కూడా దాన్ని అనుసరిస్తారు. పెళ్ళైన చాలా కానికి అంటే సుమారు 16-17 సంవత్సరాల తర్వాత ఈ అద్దె ఇంట్లోనే క్రీస్తు శకం 1863లో జగన్నాథ్ దేవుడి వీరి పెద్ద కొడుకు తిన్ కోడి లహరి పుట్టాడు. శ్యామాచరణుడు పతి కాశీమణి దేవి అత్యంత శాంత మనసు, దయామయి, ఉత్తమ గృహిణి. భర్తగారి ఆర్థిక సంకట స్థితిలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఇంటి వ్యవహారాలు నిర్వహిస్తుండేది. ఆవిడ తెలివితేటల వల్ల, గృహ నిర్వహణ నైపుణ్యం వల్ల సామాన్యమైన రాబడిలో కూడా కొంత భాగం కూడబెట్టుకొని వీలవుతుండేది. క్రీస్తు శకం 1864లో అలా కూడబెట్టిన డబ్బుతోనే గూడేశ్వర్లో ఒక ఇల్లు కొనుక్కొని అందులోనే ఉంటూ వచ్చారు. 1865లోనూ రథయాత్ర దినం నాడు రెండో కొడుకు దీకోడి లహరి పుట్టాడు. మళ్ళీ ఇదే ఇంట్లో క్రీస్తు శకం 1868లో పెద్దమ్మాయి హరిమతి, 1870లో నడిపి అమ్మాయి హరికామిని, క్రీస్తు శకం 1873లో చిన్నమ్మాయి హరిమోహిని పుట్టారు. శ్యామాచరణులు శేష జీవితమంతా ఈ ఇంట్లోనే గడిచింది. కాశీమణి దేవి గారు వృధా కాలక్షేపం ఎప్పుడూ చేసేవారు కాదు. ఆవిడలో
పాలుమాలిక అన్నది ఏ కోశాన లేదు. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.